యువనేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విజయవాడ నగర పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య చాలా చక్కగా వైభవంగా నిర్వహించినందుకు అభిమానులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఏదైతే 3 సంవత్సరాలు అవబోతుందో ఇంచుమించుగా ఈ యొక్క పరిపాలన మీద ప్రజలందరూ కూడా ఎంత అశాంతిగా ఉన్నారో, ఎంత అభద్రతా భావం ఉన్నారో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి దిశ కానీ దశ కానీ చూపెట్టే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరు మాత్రమే. ఎందుకంటే అధికార పార్టీ చెప్పేవన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో కానీ మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం మసిపూసి మారేడు పండు చేసే విధంగా ఏదైతే ఇందా గౌతమ్ రెడ్డి గారు చెప్పారో ఓన్లీ ప్రచారాలకు తప్ప ప్రజలకి ఎటువంటి విధి విధానాలు కానీ ఎటువంటి హామీలుగా నెరవేర్చిన దద్దమ్మ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి నాయకుల్ని ఎదుర్కోగల సత్తా కానీ రేపు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పని తెలియపరచుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంత వరకు కూడా మనందరం కూడా కష్టపడాలని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. నగర పార్టీ ఆఫీసులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జననేత అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా కార్యకర్తల మధ్యలో అభిమానుల మధ్యలో ఎంతో ఘనంగా జరుపుకోవటం జరిగింది. రాజన్న పాలన తీసుకువచ్చేటటువంటి ఏకైక సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈనాడు ప్రజలందరి శోకానికి మూలమైనటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని తరిమి కొట్టగలటువంటి సమర్థుడు యోధుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని, ప్రతి క్షణం కూడా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా జగనన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి 44 జన్మదిన సందర్భంగా మేము ప్రజలందరికీ ఇట్లాగే అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ పార్టీని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రయాణించాలని, ఆయనతో పాటు మేమంతా కలిసి ఉండాలని చెప్పి, కలిసి నడపాలని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జిమ్మిక్కులకి ప్రజలు ఎవరో లోనుగారని, వెళ్తే కొంతమంది నాయకులు వెళ్ళొచ్చు కానీ మిగతా జనానికి ఏమి ఇబ్బంది లేదని, మేమందరం పార్టీకి అండగా ఉంటామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పని ఈశ్వర అల్లా యేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో
ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా కాబోయేటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో ఎన్నికలు వచ్చినా ఆయనే ముఖ్యమంత్రి. కాబట్టి 2019 ఒక ముఖ్యమంత్రికి ఇదే కార్యాలయంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాలు జరుపుకునేటువంటి పరిస్థితి కూడా ప్రజల అండదండలతో అది జరుగుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాజన్న రాజ్యం రావడం ఖాయం. ఖచ్చితంగా 2019 నాటికి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని హిందూ మహాసముద్రంలోనూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కృష్ణానదిలోనూ ప్రజలు కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినటువంటిది ఇప్పటికే సంకేతాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఇస్తున్నటువంటి బలం అండదండలు అవి నిరూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మరిన్ని జన్మదినోత్సవాలు వారు జరుపుకోవాలని చెప్పని వారికి ఈ విజయవాడ నగరం నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడ జిల్లా ఆఫీసులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చల్లగా చూడాలని చెప్పేసి మేము విజయవాడ వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మాయ మాటలు చెప్పి అధికారులు వచ్చిన చంద్రబాబుకి రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు. అంతా గమనిస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. మాయ మాటలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేని ఈ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఉండదు. మా నాయకుడు 2019లో ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పేసి అలాగే మా నాయకుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు మీరే హలో చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి వేదికను ఘనంగా ఎంతో సంతోషంగా రానున్నది జగనన్న రాజ్యం అని చెప్పని ఒక చక్కని సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం
ఈరోజు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 44వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధా గారి ఆధ్వర్యంలో పైపుల్ రోడ్ జంక్షన్లో ఈ 4 వార్డులు కలిపి ఇక్కడ ఆయన బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడం